చూస్తున్నాం. దుండగుల బాంబు బెదిరింపులతో హైదరాబాద్ నగరం హడలెత్తింది. వరుసగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లుగా మెయిల్ రావడంతో అప్రమత్తమైన అధికారులు పరుగులు తీశారు. ఉదయం సిటీ సివిల్ కోర్ట్, జడ్జి ఛాంబర్స్, జింకానా క్లబ్, జడ్జి క్వార్టర్స్లో బాంబులు పెట్టినట్టుగా మెయిల్ రాగా డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో మరో మెయిల్లో రాజ్భవన్లో ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్టుగా అబిదా అబ్దుల్లా పేరుతో మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రస్తుతం రాజ్భవన్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు. దుండగుల బాంబు బెదిరింపులతో హైదరాబాద్ నగరం హడలెత్తుతుంది. వరుసగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లుగా మెయిల్ రావడంతో అప్రమత్తమయ్యారు అధికారులు, పరుగులు తీశారు. సిటీలో ఉదయం సివిల్ కోర్ట్, జడ్జి ఛాంబర్స్, జింకానా క్లబ్, జడ్జి క్వార్టర్స్లో బాంబులు పెట్టినట్లుగా మెయిల్ రాగా డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు ఈ బాంబు బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయి, మెయిల్ ఏ పేరులో ఇవి వచ్చాయి, దీనికి సంబంధించి ఇంకా తనిఖీలు జరుగుతున్నాయా, ఏంటి అక్కడ ఉన్న తాజా పరిస్థితి? వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి లక్ష్మీనాగ్. ముఖ్యంగా రాజ్భవన్తో పాటు సిటీ సివిల్ కోర్టుకు కూడా బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే స్పందించినటువంటి ఆ భద్రతా దళాలు అయితే తనిఖీలు చేపట్టడం జరిగింది. బాంబు స్క్వాడ్తో పాటు పోలీసులు కూడా ఆ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సిటీ సివిల్ కోర్టు జడ్జికి సంబంధించినటువంటి జడ్జి ఛాంబర్లో బాంబు పెట్టామని మెయిల్ రావడంతో వెంటనే అక్కడికి వచ్చినటువంటి క్లయింట్లకు సంబంధించి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేయడం జరిగింది. ఆ తర్వాత జింకానా గ్రౌండ్స్ అట్లాగే రాజ్భవన్ కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ అయితే వచ్చాయి. ఆర్డీఎక్స్ అట్లాగే ఐఈడి పెట్టిన బాంబులతో పేల్చివేస్తామంటూ కూడా రాజ్భవన్కు మెయిల్ రావడం జరిగింది. ఈ మెయిల్ను హబీద్ అబ్దుల్లా పేరుతో ఉన్నటువంటి ఆ ఈ మెయిల్ అయితే వచ్చినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇది ఎవరైనా ఆకతాయిలు చేశారా, లేకపోతే దీని వెనుక ఏదైనా సీరియస్నెస్ ఉందా అనే అంశాన్ని కూడా భద్రతా సిబ్బంది కానీ అటు బాంబు స్క్వాడ్ కానీ వాళ్ళంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఇటు సివిల్ కోర్టుతో సిటీ సివిల్ కోర్టు అట్లాగే జింకానా క్లబ్తో పాటు జడ్జి క్వార్టర్స్కి అట్లాగే రాజ్భవన్కి కూడా ఈ మెయిల్ను వెంటనే రావడం జరిగింది. దీని వెనుక ఎవరైనా తీవ్రవాదులకు సంబంధించినటువంటి హస్తం ఉందా, లేదా ఆకతాయిలు ఇట్లాంటిది ఏదైనా చేస్తున్నారా అనే అంశం అయితే తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బాంబు బెదిరింపులు వచ్చినటువంటి ప్రాంతాలకు సంబంధించి బాంబు స్క్వాడ్లు చేరుకొని తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైతే అక్కడ బాంబు లేనట్టుగా కూడా భద్రతా దళాలు అయితే ధృవీకరించాయి. అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, నిజంగానే ఎవరైనా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మెయిలా, లేదా ఇతర ఆకతాయిలకు ఎవరైనా చేశారా, లేదా ఈ మెయిల్ ఎట్లాంటి హ్యాక్ అయ్యి ఎవరైనా చేశారా, వేరే వాళ్ళు థర్డ్ పర్సన్స్ యూజ్ చేశారా అనే కోణంలో కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. లక్ష్మణ, థ్యాంక్ యూ రమేష్. గులాబ్ జాములు కోసమే తెచ్చిన